అయ్యో! అంతే తప్ప నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాను. పార్టీ తీసుకునే నిర్ణయం దేనికైనా నేను శిరస వహిస్తానే తప్ప నేను కేవలం పార్టీ బలోపేతం చేయడం కోసమే మరి నేను ఇంత సీనియారిటీ పెట్టుకున్నా సరే నేను ఆ పార్టీకి అవునులెండి. కష్టపడాలి, అవును. దాంట్లో మంచి హ్మ్. వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో వచ్చాను సార్. సో సార్కి ఏమన్నా బాధ కలిగించి పని అంటూ నేను ఎప్పుడు చేయనండి. ఒకవేళ అలాగే వెళ్ళడం కూడా పొరపాటే కాబట్టి పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. ఎప్పుడు పార్టీ నా కుటుంబం లాంటిది, నాకు తల్లి లాంటిది. ఆ పార్టీ తీసుకునే ఈ జన్మ ఆ పార్టీతోటి అంకితం కావాలి తప్ప నా సొంత నిర్ణయం అనేది ఉండదని చెప్పి మరి నన్ను క్షమించండి. ఎప్పుడు అయ్యో! కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదు. అయినప్పటికీ పెద్దవాడిని అన్నీ ఆలోచించే చేస్తాను. మరి ఇది జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. కనుక నేను పార్టీ తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం సార్. శిరస వహిస్తాను సార్. సో, రామారావు గారు నిజంగా చాలా బాధగా ఉంది మీరు అలా చెప్తా ఉంటే. సో, ఇంకా పార్టీ కండవానే మీరు భుజం మీద వేసుకొని ఈరోజు మీరు లైవ్‌కొచ్చిన ఈ ఈ యొక్క ఎపిసోడ్ చూస్తే